ఈ వీడియోకి మొట్టమొదటి భాగాన్ని వినండి. ఆ భాగం వినకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు. కింద డిస్క్రిప్షన్లో ఆ మొట్టమొదటి భాగాన్ని పేస్ట్ చేశాం. అలాగే కామెంట్లో కూడా రాసి దాన్ని పిన్ చేసి పెట్టాం. మొట్టమొదటి కామెంట్లో కూడా మీకు ఆ లింక్ కనిపిస్తుంది, తీసుకొని చూడండి. ఆ లింక్ చూశాకే ఈ రెండో భాగాన్ని చూడండి. శబరిమల అయ్యప్ప ఆలయం స్త్రీలు ఆ వివాదం గురించి మాట్లాడుతూ అందులో భాగంగా తిరుమలలో 1000 సంవత్సరాల క్రితం వచ్చిన పెద్ద వివాదాన్ని ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా సాల్వ్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ వివాదం ఎందుకు వచ్చిందో ఏంటో మొట్టమొదటి భాగంలో ఉంది, చూడండి. ఇక మొట్టమొదటి భాగం విన్నవాళ్ల కోసం ఈ రెండో భాగం. ఇప్పుడు యాదవరాజు దగ్గరికి వచ్చింది వివాదం. యాదవరాజు దగ్గరికి వచ్చేసరికి ఆ యాదవరాజు మెంటాలిటీ ఏంటంటే సౌమ్యుడు, ప్రశాంతంగా ఉండే వ్యక్తి. ప్రజాస్వామ్యం అనే పదం లేకపోవచ్చు కానీ ప్రజాస్వామ్య విలువలు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రజాస్వామ్య విలువలు పాటించే వ్యక్తి ఆయన. విశాల దృక్పథం ఉన్నవాడు, పవర్ఫుల్ వారియర్, ఎంత బాగానే ఉంది. తర్వాత చోళులకు సామంతుడు. ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకోలేదనుకోండి, ఏమని శివుడు అని చెప్పి ప్రకటించాలి. ఎందుకని? శైవులు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ప్రకటించేసేయాలి ఆయన. ఎందుకు ప్రకటించాలి? ఈ వీళ్ళందరూ కులోత్తుంగ చోళుడి ఆధీనంలో ఉన్నారు. వీళ్ళకేమైనా ప్రాబ్లం వస్తే కులోత్తుంగ చోళుడి దగ్గరికి వెళ్ళి చెబితే అతడు వచ్చి తాట తీస్తాడు. చక్రవర్తి కదా అతడు కింద ఉన్నారు వీళ్ళందరూ, ఈ యాదవరాజు వీళ్ళందరూ. అదొక భయం. అంటే పొలిటికల్ భయం అనుకోండి, ఇప్పుడు భాషలో చెప్పాలంటే పొలిటికల్ భయం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టైప్లో, లేకపోతే సుప్రీంకోర్టు ప్రభుత్వాలు ఈ టైప్లో. ఇక రెండో భయం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రకటించేశాడు అనుకోండి, అవును వీళ్ళందరూ ఫోర్స్ చేస్తున్నారు, పొలిటికల్గా భయాలు ఉన్నాయి కాబట్టి శివుడు అని చెప్పి ప్రకటించేశాడు అనుకోండి, మరి ఒకవేళ నిజంగా విష్ణువు అయితే తాను అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. ముందు చరిత్రలో అందరూ ఏం చేస్తారు? శివుడు అని చెప్పి అర్చించడం మొదలెడతారు. తను అన్యాయం చేసినట్టు అవుతుంది. పురాణాల్లో ఏం చెప్పారో అసలు నిజమేమిటో ఆ నిజానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ డైలమాలో పడిపోయాడు అనమాట ఈయన. ఇక ఈయన ఈ డైలమాలో ఉన్న టైంలో కూడా చాలామంది పైన వెళ్ళి తిరుమలలో శివుడికి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు, అంటే విష్ణువుకి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు ఒక పక్కగా ఉండగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటే, ఆలయంలో శివుడికి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు కొందరు, శక్తికి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు ఆ బయట తిరుమలలో బలులు కూడా ఇచ్చారు అని చెప్తుంటారు. అమ్మవారు ఇక్కడ ఉన్నది, బలులు ఇస్తామని చెప్పి బలులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అని. తర్వాత కుమారస్వామి అని చెప్పి దానికి సంబంధించిన పూజలు చేసిన వాళ్ళు. ఇలా రకరకాలుగా నడుస్తుందన్నమాట వ్యవహారం. అంటే ఎవరికి కంట్రోల్ లేకుండా తయారవుతున్నది 1000 సంవత్సరాల క్రితం పరిస్థితి. నిజానికి వెళ్ళేవాళ్లే తక్కువ ఆ తిరుమల పైకి. తిప్పి కొడితే ఒక 100 మంది 200 మంది కూడా ఉండేవాళ్ళు కాదు. వారానికి 100-200 మంది వెళ్తే గ్రేట్. కొన్ని సమయాల్లో మాత్రం ఊళ్ళల్లో నుంచి, గ్రామాలలో నుంచి, ఎండాకాలం అనుకోండి బహుశా గుంపులుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా మిగిలిన సమయం మొత్తం దాదాపు 10 months వారానికి 100 మంది చాలా గ్రేట్. అలా ఉండేది ఆ జియోగ్రాఫికల్ పరిస్థితి. ఎలా ఉందో ఆల్రెడీ మొట్టమొదటి వీడియోలో చెప్పాం మీకు. ఈ వెళ్ళే వాళ్ళల్లో కూడా మళ్ళీ ఈ పనులు అనమాట. ఇక సూడో ఫిలాసఫీ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎవరైతే ఏమిటి నాయన, విష్ణువైతే ఏమిటి, శివుడైతే ఏమిటి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. అది ఎప్పుడు మాట్లాడాలి? ఒకడినొకడు తన్నుకుంటుంటాడు చూడండి, అప్పుడు మాట్లాడాలి. ఒకడొకడు తన్నుకొని నరుక్కునే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. బాబు అలా తన్నుకోకండి, నరుక్కోకండి బాబు, తత్వం ఒకటే, ఈ టైప్లో మాట్లాడొచ్చు. కానీ దేవాలయంలో ఒక విగ్రహానికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు దానికి ఒక పురాణం బేస్ ఉండాలి, లేకపోతే ఒక హిస్టరీ బేస్ ఉండాలి, లేకపోతే అక్కడ స్థల పురాణం ఏదో ఒక బేస్ ఉండాలి. ఆ బేస్తో మాట్లాడాలి. సూడో ఫిలాసఫీస్ మాట్లాడితే కుదరదు. సో యాదవరాజు దగ్గరకు వచ్చే వరకు ఆయనకు సంపూర్ణమైన నాలెడ్జ్ కూడా లేదు దానికి సంబంధించి. ఇంకా డిలే చేస్తున్నాడు అనమాట. ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు, డిలే చేస్తూ చూద్దాం అని చెప్పి శైవులకు చెప్తూ వస్తున్నాడు, ఇటు వైష్ణవులకు చెప్తున్నాడు, వస్తున్నాడు. శాక్తేయులు అంటారు శక్తిని పూజించే వాళ్ళను, వాళ్ళు కూడా ఫోర్స్ పెట్టడం మొదలెట్టారు. ఆ టైంలో రామానుజాచార్యుడు మొట్టమొదటి పార్ట్లో విన్నారు కదా, తిరుమలలో పైన చదువుకొని వెళ్ళాడు అని చెప్పి. తిరుమలలో కూడా చదువుకున్నాడు రామానుజాచార్యుడు, చాలా చోట్ల చదువుకున్నాడు, తిరుమలలో కూడా చదువుకున్నాడు కొన్ని రోజులుండి తిరుమల నంబి దగ్గర. రామానుజాచార్యుడు ఏం చేశాడంటే ఆయన తిరుగుతూ ఉన్నాడు, శ్రీరంగంలో ఉన్నాడు, మేల్కోటేలో ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. సంచారం అనేవాళ్ళు అప్పట్లో. ఆయనకు తెలిసింది విషయం, ఇలా ఫోర్స్ చేస్తున్నారు యాదవరాజును కొందరు అని ఆయనకు తెలిసింది. రామానుజాచార్యుడికి తెలిసి రామానుజాచార్యుడు వచ్చాడు తిరుపతి. వచ్చి యాదవరాజును కలిశాడు. రామానుజాచార్యుడు వచ్చాడు అంటే ఆయనకు ఒక విలువ ఉన్నది, ఆయన స్టేచర్ వేరు. యాదవరాజు వెళ్ళాడు, పిలిచి కూర్చోబెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు. చెప్పండి స్వామి ఏంటి, ఏం కావాలి అంటే, రామానుజాచార్యుడు నేను విన్నాను, శైవులందరూ ఇలా చెప్తున్నారని విన్నాను, వైష్ణవులు కూడా మీ మీద ఫోర్స్ పెడుతున్నారని విన్నాను, శాక్తేయులు కుమారస్వామిని పూజించే వాళ్ళందరూ ఫోర్స్ పెడుతున్నారని విన్నాను.
దాన్ని సాల్వ్ చేద్దాం మనం. ఎలా సాల్వ్ చేయాలంటే, ఇది లాగుతూ కూర్చుంటే సాల్వ్ అవ్వదు, డిలే చేస్తూ ఉంటే సాల్వ్ అవ్వదు. ఇప్పుడు మీలాగా ఆలోచించే రాజు కాకుండా ఇంకో రాజు వచ్చాడు అనుకోండి రేపు. ఇప్పుడు పోనీ వైష్ణవ పూర్తి ఇంకా పవర్ఫుల్గా కులోత్తుంగ చోళుడిని ఓడించే ఒక పెద్ద వైష్ణవ చక్రవర్తి వచ్చి కూర్చున్నాడు అనుకోండి. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు శైవులు వచ్చి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరినీ తన్నేసి నోరు మూసుకొని కూర్చోండిరా అని చెప్పి తన్నేస్తాడు, జైల్లో పడేస్తాడు, చంపేస్తాడు. లేదు, ఇప్పుడు ఇక్కడ వైష్ణవులు వచ్చి అడుగుతున్నారు కదా మిమ్మల్ని, ఇప్పుడు మీరు కనుక వైష్ణవులకు అవునండి మీరే కరెక్ట్ అని చెప్పి ఇచ్చారంటే అది మీకు కూడా ప్రాబ్లం రావచ్చు. శైవులు ఎవరైతే వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా అదే భ్రమల్లో ఉండొచ్చు. ఆల్రెడీ జనాల లోపల ఒకదాన్ని ప్రచారం చేయడం మొదలెట్టారు. పైన ఉన్నది విష్ణువు కాదు శివుడు 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 అని చెప్పి జనాల లోపల ప్రచారం చేయడం మొదలెట్టారు. రామానుజాచార్యుడు మాట్లాడాడు అనమాట ఇవన్నీ ఆయనతో. అయితే ఆ ప్రచారం చేయడానికి కూడా వాళ్ళు ఏంటంటే, ఎవరు శాక్తేయులు కానీ శైవులు కానీ కాలభైరవ ఉపాసన చేసే కాపాలికులు కానీ వీళ్ళందరూ వాళ్ళు కూడా ఏంటంటే పురాణాల బేస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. కొందరు శిల్పాన్ని చూసి మాట్లాడేవాళ్ళు కొందరైతే, పురాణాలను చూసి మాట్లాడేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఏంటి అంటే విష్ణు చిహ్నానికి సంబంధించిన ఆయుధాలు ఏవి లేవు అని మాట్లాడడం చెప్పాం కదా మొదటి భాగంలో. శంకు చక్రం లాంటివి ఏం లేవు. కటిహస్తం వరహస్తం యా 2 మాత్రం ఉన్నాయి. 2 చేతులు, పైన 2 చేతులు 2 ఖాళీగా ఉన్నాయి. భుజానికి నాగాభరణాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జటాజుటాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1 నెల బిల్వపత్రాలతో పూజ చేస్తున్నారు. చేతిలో మరేం పద్మం లేదు, కానీ బేస్ మాత్రం పద్మం బేస్లో ఉన్నాడు కాబట్టి బ్రహ్మానడం ఇవన్నీ. తర్వాత కొందరు ఏం చెప్తున్నారు శైవులు అంటే, కుమారస్వామి తిరుమలకు వచ్చాడు అని చెప్పి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పురాణాల నుంచి ఆధారాలు చూపిస్తున్నారు. ఆ వెంకటాచలానికి వచ్చాడు అని చెప్పి ఒక ఆధారం ఏం చూపిస్తున్నారు వాళ్ళు అంటే, కుమారస్వామి తారకాసురుడిని సంహరించాలని అనుకుంటున్నప్పుడు సైన్యాధిపతి అయ్యాడు కుమారస్వామి. తారకాసురుడిని చంపాలి అనుకుంటుంటే ఆ శక్తి ఆ బలం సరిపోవడం లేదు. ఆ టైంలో శివుడు చెప్పాడు ఏమని అంటే, వెంకటాచల పర్వతాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి నువ్వు విష్ణువును ప్రార్థించు, తపస్సు చేయి, ప్రార్థించు, శక్తిని సంపాదించుకొని రా అని చెప్పి శివుడు చెప్పాడు అని పురాణాల నుంచి చూపిస్తున్నారు శైవులు. కాబట్టి కుమారస్వామి వచ్చాడు వెంకటాచలానికి, తపస్సు చేసుకోవడానికి వచ్చేవాడు ఆయుధాలు ఎందుకు తీసుకొస్తాడు? ఆయుధాలు తీసుకురాడు. అందుకని ఆ ఆలయంలో ఉండే విగ్రహం కుమారస్వామి అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు ఇంకో రెఫరెన్స్ కూడా ఏం చూపిస్తున్నారంటే, కుమారస్వామి తారకాసురుడిని చంపేశాడు. ఆ తారకాసురుడు ఏంటంటే బ్రాహ్మణుడు అనమాట, కానీ రాక్షస ప్రవృత్తితో ఉన్న బ్రాహ్మణుడు తారకాసురుడు. బ్రహ్మహత్యా పాతకం వచ్చింది కుమారస్వామికి అని చంపాక. కాబట్టి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని కడుక్కోవడం కోసం వెంకటాచలానికి వచ్చి అక్కడ పుష్కరిణిలో స్నానం చేశాడు. అంటే 2వ సారి కూడా వచ్చాడు అన్నట్టు పురాణాల్లో రెఫరెన్స్ ఉంది. కాబట్టి ఆ విగ్రహం కుమారస్వామిది అయ్యుండొచ్చు. అంతేకాదు ఆ పుష్కరిణిని స్వామి పుష్కరిణి అంటారు. స్వామి అంటే కుమారస్వామి అయ్యుండొచ్చు, అందుకే స్వామి పుష్కరిణి అంటున్నారేమో. ఇలా వస్తున్నాయన్నమాట డౌట్స్, ఇలా తీసుకొస్తున్నారు డౌట్స్. ఇక పురాణాల్లో ఉంది శివుడు కూడా అక్కడికి వచ్చి కొన్ని రోజులు తపోనిష్టలో కూర్చున్నాడు వెంకటాచలంలో అని చెప్పి కొన్ని పురాణాలలో రెఫరెన్స్ ఉంది, అది కూడా చూపిస్తున్నారు. శివుడు అక్కడికి వచ్చాడు తపస్సు చేసుకోవడానికి, తపోనిష్టలో ఉండడానికి. అప్పుడు ఇక్కడ వెలిశాడేమో శివుడేమో, ఇలా వస్తున్నాయి. అయితే రామానుజాచార్యుడు చెప్పాడనమాట ఆ యాదవ రాజుకి, ఇవన్నీ కాదు, మనము ఇలా చేస్తే గొడవలు తలలు నరుక్కోవడం కొట్టుకోవడం తప్ప ఏం సాల్వ్ కాదు. నిజంగా సాల్వ్ కావాలి అని వాళ్ళకు ఉంటే ఎవరికైనా మీరు ఒక మీటింగ్ పెట్టండి, ఒక మీటింగ్ కోఆర్డినేట్ చేయండి. రాజుగా మీ పని ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్వైట్, కోఆర్డినేట్. తెలుగులో చెప్పాలంటే ఆహ్వానించండి. ఎవరెవరైతే చర్చించాలనుకుంటున్నారో ఆహ్వానించి ఒక పెద్ద సమావేశాన్ని పెట్టండి. ఇక్కడ ఆ సమావేశంలో ఎవరెవరు వస్తారో వచ్చి మాట్లాడమని చెప్పండి. వితండవాదం చేయడానికి వీల్లేదు. ఎవరు కూడా నోటికొచ్చిందన్నట్టు మాట్లాడతానంటే కుదరదు. వాళ్ళు ఏం చేయాలి? ఒక ఆధారం తీసుకురావాలి. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో తీసుకురావాలి. పురాణాల తీసుకురమ్మని చెప్పండి. మాకు కూడా అవే పురాణాలు కదా, వాళ్ళకు అవే పురాణాలు కదా, మీకు అవే పురాణాలు కదా, ఉన్నది ఒకటే పురాణాలు కదా. పురాణాలు తీసుకురండి. ఇతిహాసాలు ఉన్నాయా తీసుకురండి. ఏమేమి రెఫరెన్సెస్ ఉన్నాయో తీసుకురామని చెప్పండి. దాని మీద మనం ఓపెన్గా డిస్కషన్ పెడదాం. డిస్కషన్ పెట్టి మేమేమో విష్ణువు అని నమ్ముతున్నాం, శివుడు అని కొందరు, కుమారస్వామి అని కొందరు ఇలా నమ్ముతున్నారు కదా, వచ్చి డిస్కషన్ పెట్టి ప్రశ్నలు వేస్తే నేను దానికి సమాధానాలు చెప్తాను. మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఎవరెవరు సమాధానాలు చెప్పాలనుకుంటే సమాధానాలు చెప్పొచ్చు. ఓపెన్ డిస్కషన్, ఓపెన్ డిబేట్ ఉండాలి. అది కూడా ఎక్కడ ఉండాలి? బహిరంగ సభలో ఉండాలి. క్లోజ్డ్ రూమ్లో ఉండడానికి వీల్లేదు. బహిరంగ సభలో డిస్కషన్ ఉండాలి. మేము మాట్లాడుతున్నదంతా కూడా జనాలు కూడా వినాలి. ఎవరెవరు వస్తారు? అప్పుడు మీడియా లేదు కదా, జనాలు ఎవరెవరు ఉంటారో వినమని చెప్పండి. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పెట్టండి మీటింగ్ అని చెప్పి రామానుజాచార్యుడు ఆ యాదవరాజుకు చెప్పాడు. యాదవరాజు ఇదేదో బాగానే ఉందే, నా మీదికి ఎలాగో రాదు, చర్చ అంటున్నారు, పండిత చర్చ,
దాంతో సాల్వ్ అయితే మంచిదే కదా అని చెప్పి దండోరా వేయించాడు యాదవరాజు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా, గ్రామాధికారులకు వాళ్ళందరికీ లేఖలు పంపించాడు. మీ గ్రామాలలో ఎవరెవరైతే పండితులు ఉంటారో, ఆ పైన ఉన్నది విష్ణు కాదు శివుడు అని నమ్ముతున్నారో వాళ్ళు వాళ్ళ పురాణాలను రెఫరెన్స్ను తీసుకొని రావచ్చు. వాళ్ళు ఏమేం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు, వచ్చి మాట్లాడొచ్చు సభలో. దాని మీద ఓపెన్ డిస్కషన్ అండ్ డిబేట్ జరుగుతుంది, ఫలానా రోజు నుంచి రావచ్చు అని చెప్పి ప్రకటన చేయించాడు యాదవరాజు. అప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇక తిరుమల కావచ్చు, తిరుపతి, ఇక తిరుమలలో అంటే కింద ఉండేవాళ్ళు కదా పైకి వెళ్ళేది, తిరుపతిని ఏమంటారు శ్రీపదపురి అనేవాళ్ళు అని చెప్పాం కదా ఫస్ట్ పార్ట్లో. శ్రీపదపురి, అందులో ఉండేవాళ్ళు పండితులు, ఎక్కడెక్కడ పండితులు అలా అందరూ వచ్చారు, తీసుకొని వచ్చారు రెఫరెన్సెస్. దాదాపు 11 పురాణాలలో తిరుమల ప్రస్తావన ఉంది అని చెప్పి చెప్తుంటారు. వామన పురాణం, స్కాంద పురాణం, భవిష్యత్తు పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, ఇలా కొన్ని పురాణాల్లో. అక్కడ ఒక పెద్ద డిస్కషన్ జరిగింది, డిబేట్ జరిగింది, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఒకటి మీద ఒకటి పడి కరుచుకోవడం కాదు. ఒకరు ఒక పాయింట్ చెప్తారు, శివుడు ఎందుకంటే పాయింట్ చెప్తారు, ఆ పాయింట్ని ఈయన ఎలా ఖండిస్తారు. రామానుజాచార్యుడు ప్రతి పాయింట్ని ఖండించాడు. ఆయన ఎలా ఖండించాడు, ఆయన కూడా పురాణాల నుంచే రెఫరెన్స్ చూపించాడు. విష్ణువే ఇక్కడికి వచ్చాడు, విష్ణువు ఎందుకు వచ్చాడు అవన్నీ చూపించాడు. ఆయుధాలు, ఇప్పుడు ఉదాహరణకు అన్ని డిస్కషన్ మొత్తం ఏం చెప్పలేం కానీ ఆయుధాలు ఉదాహరణకు, ఆయుధాలు ఎందుకు లేవు, మరి ఆయుధాలు ఉండాలి కదా విష్ణు అంటే, 2 చేతులు పైకెత్తి ఎందుకు అలా ఉన్నాడు, దానికి రెఫరెన్స్ చూపించాడు ఆయన. తొండమాన్ చక్రవర్తి అని ఉండేవాడు. ఇప్పుడు మీరు తిరుమల తిరుపతి చరిత్ర చదివితే తొండమాన్ చక్రవర్తి పేరు వస్తుంది. అన్నమాచార్య కీర్తనల్లో కూడా చాలాసార్లు తొండమాన్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది. తొండమానుడు ఉండేవాడు చక్రవర్తి. ఆయన శత్రురాజుల్ని ఎదుర్కోవడం కోసం ఆయన దగ్గర ఉన్న బలం సరిపోక తిరుమల ఈ శ్రీనివాసుడి దగ్గరికి వచ్చాడు, విష్ణువు దగ్గరికి వచ్చాడు. ఆ విష్ణువుతో మాట్లాడుతూ ఉండేవాడు ఈయన తొండమానుడు. అదంతా రెఫరెన్స్ ఉందన్నమాట. అంతకుముందు ఆయన ఏం చేశాడు, తొండమానుడు అంటే నాకు శక్తి సరిపోవడం లేదు ఆ శత్రువుల్ని ఓడించడానికి, నీ దగ్గరుండే ఆయుధాలు నాకు ఇవ్వు, శంకు చక్రాలు అవన్నీ నాకు ఇచ్చేసేయి అని అడిగాడు. సరే దాందే ఉంది, తన దగ్గరున్న ఆయుధాలను ఆయనకి ఇచ్చేశాడు తొండమానుడికి. తొండమానుడు ఆయుధాలని తీసుకెళ్లి శత్రువుల మీద యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఆయుధాలని తన దగ్గరే పెట్టుకొని మళ్ళీ నాకు చెప్పాడనమాట, ఈ ఆయుధాలు నా దగ్గరే పెట్టుకుంటాను. ఎందుకు నా దగ్గర పెట్టుకుంటానంటే భవిష్యత్తులో ఎవరైనా ప్రశ్నలు వేస్తారు, అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు వచ్చి చూసేవాళ్ళందరూ ఎందుకు ఈ విష్ణువుకు ఆయుధాలు లేవు అంటే, అదిగో తొండమానుడికి ఇచ్చాడట్రా అని ప్రతి ఒక్కడు నా పేరు తలుచుకుంటాడు. దయచేసి ఈ ఆయుధాలు నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వంటే ఎన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటావు, భూమి మొత్తం మునిగిపోయేంతవరకు ఇక్కడ ఉంటావు, మరి నా పేరు ఎవడు గుర్తుపెట్టుకోడు కదా. నేను చనిపోయిన తర్వాత మహా అయితే 1, 2 జనరేషన్స్ నా పేరు తలుచుకుంటాయి. నా పేరు గుర్తుపెట్టుకోవాలంటే ఇదే రెఫరెన్స్. నీ ఆయుధాలు నా దగ్గర ఉన్నాయనుకో, నీ విగ్రహం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆయుధాలు ఎందుకు లేవు అంటే, అదిగో తొండమానుడికి ఇచ్చాడు అని మాట్లాడుకుంటారు. అందుకని నాకు ఇచ్చేయని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ విష్ణువు సరే తీసుకో అయ్యా, ఓకే ఉంచుకో అని చెప్పాడు. అప్పుడు అందరూ మాట్లాడుకునేవాళ్ళు, వచ్చి చూసేవాళ్ళందరూ ఎందుకు లేవు, శంకుచక్రం ఎందుకు లేదు అంటే తొండమానుడికి ఇచ్చాడట్రా మాట్లాడుకునేవాళ్ళు. కాకపోతే అప్పుడు శిలాశాసనాలు లేవు, ఈ ప్రింటింగ్ అనేది లేదు కదా. కొన్ని సంవత్సరాలు గడిచే వరకు ఏమైంది, అది మర్చిపోవడం మొదలెట్టారు. రకరకాల రాజులు వచ్చి రకరకాల రూల్స్ ఇంపోజ్ చేయడం మొదలెట్టాక అక్కడికి వెళ్ళే జనాల సంఖ్య తగ్గడము ఇవన్నీ జరుగుతూ వచ్చేవి. అలా అది చరిత్రలో మరుగున పడిపోయింది. అంతే తప్ప ఆయనకు ఆయుధాలు ఎందుకు లేవంటే ఇది కారణం అని చెప్పి రామానుజాచార్యుడు వాదించాడు, చూపించాడు రెఫరెన్స్. తర్వాత చాలా పురాణాల నుంచి రెఫరెన్స్ చూపించాడు. నేను ఇక్కడ వస్తాను, శిలారూపంలో ఉంటాను కలియుగాంతం వరకు అని అనడం చాలా పురాణాల్లో రెఫరెన్స్ చూపించాడు. వాళ్ళందరూ మాట్లాడుతున్న ప్రతిదానికి ఒక సమాధానం ఇచ్చాడు, లాజికల్గా ఖండించడం మొదలెట్టాడు. ఇలా డిస్కషన్ అండ్ డిబేట్ 33 రోజులు జరిగింది. 33 రోజులు. ఇదంతా ఈ డిస్కషన్ అండ్ డిబేట్ని ఆనందాళ్వార్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆనందాళ్వార్. ఆయన సంస్కృతంలో వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో రాశాడు. మామూలుగా మీరు ఎప్పుడైనా మీటింగ్స్ జరిగితే ఆర్గనైజేషన్స్లో కానీ, ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీటింగ్ జరిగితే మామ్ అని రాస్తారు, MOM అంటారు ఇంగ్లీష్లో, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. అంటే ఆ మీటింగ్లో ఏమేం జరిగింది రాస్తారనమాట. అలా ఆనందాళ్వార్ అనే ఆయన సంస్కృతంలో అసలు ఆ రోజు ఆ 33 రోజుల చర్చలో ఏమేం జరిగింది, ఎవరెవరు ఏమేం ప్రశ్నలు వేశారు, ఏ పురాణాన్ని కోట్ చేశారు, దానికి రామానుజాచార్యుడు ఏం ఆన్సర్ చెప్పాడు, అది మొత్తం ఆ చర్చ అంతా వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో ఉంది. దాన్ని కూడా టీటీడీ వాళ్ళే పబ్లిష్ చేశారు. అంతకుముందు అది తాటాకుల మీద ఉండేది, తర్వాత వీళ్ళు పబ్లిష్ చేశారు. తర్వాత ది గార్లాండ్ ఆఫ్ హిస్టారికల్ టేల్స్ ఆఫ్ ద హిల్ ఆఫ్ వెంకటాచల అని చెప్పి ఇంగ్లీష్లో కూడా
వచ్చినట్టుంది 1937లో. బట్ ఇది సంస్కృతంలో మాత్రం వాళ్ళు పబ్లిష్ చేశారు. తెలుగులో కూడా ఎవరో రాసినట్టున్నారు, పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నరసింహాచార్యో ఎవరో టీటీడీ వాళ్ళే పబ్లిష్ చేసినట్టున్నారు. మీరు కనుక్కోవచ్చు, టీటీడీ వాళ్ళ సెక్షన్కి వెళ్తే బుక్స్ సెక్షన్ ఉంటుంది కదా, పబ్లికేషన్స్ సెక్షన్లో మీరు కనుక్కోవచ్చు. మీరుండే ఏరియాల్లో హైదరాబాదు, విజయవాడ వాళ్ళకి ఎక్కువ తెలియకపోవచ్చేమో, కానీ తిరుమల వెళ్ళినప్పుడు మీరు పబ్లికేషన్ సెక్షన్స్లో కనుక్కుంటే చెప్పేస్తారు. శాసనాలకు సంబంధించినవి కూడా పుస్తకాలు ఉన్నాయి, తిరుమల శాసనాలకు సంబంధించినవి. ఇప్పుడు జరిగిన చర్చ మొత్తం అందులో ఉంది. ఆ పుస్తకం ఏదో అల్లాటప్ప పుస్తకం లాగా వేసింది కూడా కాదు, ఆ పుస్తకం మీద రివ్యూస్ జరిగాయి. ఆ పుస్తకం పబ్లిష్ చేసేటప్పుడు టీటీడీ వాళ్ళు హిస్టారికల్ రెఫరెన్సెస్ చెక్ చేసుకున్నారు, 4-5 రివ్యూ చేశారు దాని మీద, బుక్ మీద చేసి వేశారనమాట. అయితే ఇప్పుడు ఎలా సాల్వ్ అయిందో చూడండి, ఎంత డెమోక్రటిక్ పద్ధతిలో సాల్వ్ చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఇంకో దీనికి ఎక్స్టెన్షన్ 1-2 స్టోరీస్ కూడా ఉన్నాయి. అది మేము చెప్పకపోతే ఇంకా మాకు నాలెడ్జ్ లేదు, మాకు తెలియదు అనుకుంటారు జనం, అందుకోసం అని చెప్తున్నాం. అదేంటంటే ఇప్పటివరకు జరిగింది మొత్తం అందులో ఉంది, గ్రంథంలో ఉంది, ఈ చర్చ అంతా ఉంది. దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి ఏం చెప్తారంటే, ఆ పైన ఆయుధాలు లేవు కదా వెంకటేశ్వర స్వామికి, ఇప్పుడు ఆయుధాలు లేకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలే రావచ్చు అని చెప్పి రామానుజాచార్యులు శంకు చక్రం తయారు చేయించి ఆ వెంకటేశ్వర స్వామికి ఫిక్స్ చేయించాడు అని చెప్పి ఉన్నది. మామూలుగా వైష్ణవులు ఏం చేస్తారంటే, వైష్ణవ సాంప్రదాయం అంటారు కదా, సమాశ్రయణము అంటారు, దాన్ని సమాశ్రయణము అంటారు. ఏంటంటే భుజాలకు శంకు చక్రాలను కాల్చి గుర్తులుగా వేస్తుంటారు. ఎవరైతే అలా గుర్తులుగా వేశారో ఆయన నీ గురువు అనమాట, ఇక నీ లైఫ్ లాంగ్, నీ జీవితాంతం ఆయన నీ గురువు, అలా భావిస్తుంటారు వాళ్ళు. వైష్ణవ సాంప్రదాయంలో అలా ఉంటుంది. రామానుజాచార్యుడు వెంకటేశ్వర స్వామికి శంకు చక్రం 2 ప్రసాదించాడు కాబట్టి రామానుజాచార్యుడిని వెంకటేశ్వర స్వామి గురువు అని చెప్తుంటారనమాట వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు. మీరు ఇప్పుడు తిరుమల ఆలయంలోకి కూడా వెళ్తే రామానుజాచార్యుడి విగ్రహం ఉంటుంది. గురువు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఎత్తులో ఉండాలి శిష్యుడి కంటే. అందుకని ఏం చేశారంటే ఆ తర్వాతి కాలంలో రామానుజాచార్యుడి విగ్రహాన్ని ఇంకొంచెం హైట్లో ప్రతిష్ఠించారు ఆ తిరుమల ఆలయంలో. ఇప్పటికీ మీరు చూడొచ్చు, రామానుజాచార్యుడి విగ్రహం ఉంటుంది తిరుమల లోపల. సరే, రామానుజాచార్యుడు ఎప్పుడు అలా భావించలేదు, కానీ తర్వాతి వాళ్ళు అలా భావించారనమాట. సో శంకు చక్రాలని ప్రసాదించాడు రామానుజాచార్యుడు, ఇచ్చాడు, మళ్ళీ తయారు చేయించి పెట్టాడు అనేది ఒకటి ఉంది. దీన్నే ఇంకో స్టోరీ లాగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే, ఈ 33 రోజులు ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కూడా చాలామంది సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు సరే మరి మనం ఆ స్వామి ఆయుధాలు ఏమేమి ఉన్నాయో, ఇప్పుడు మీరు శివుడు అంటున్నారు, బ్రహ్మ అంటున్నారు, కుమారస్వామి, కాలభైరవుడు, మేము విష్ణు అంటున్నాం కదా, వాళ్ళకి ఆయుధాలు ఉంటాయి కదా, ఆ ఆయుధాలన్నింటినీ మనం గర్భాలయంలో పెట్టి తలుపేసి ఉంచుదాం. రేపు ఉదయం తలుపు తీస్తే ఏ ఆయుధాలనైతే ధరిస్తాడో ఆ స్వామి అని మనం ఒప్పుకుందాం అని కూడా చెప్పాడు రామానుజాచార్యుడు. అలా చెప్పాక కుమారస్వామికి ఉండే శూలం, శివుడికి ఉండే త్రిశూలం, అమ్మవారికి ఉండే ఆయుధాలు, విష్ణువుకు ఉండే ఆయుధాలు అన్నీ లోపల పెట్టి తలుపు వేస్తే, మరుసటి రోజు ఉదయం తలుపు తీస్తే ఆ లోపలుండే స్వామి శంకు చక్రాలను 2 ధరించాడు అనేది ఒక స్టోరీ చెప్తుంటారు. ఇక మరికొందరు ఇంకొంత మాడిఫై చేసి దీన్ని అలా పెట్టారు, తలుపేశారు. రాత్రికి రాత్రి రామానుజాచార్యుడు ఆ గుడిలో వేరే రూట్లోంచి లోపలికెళ్ళి శంకు చక్రాలను తీసుకెళ్ళి పైన ప్రతిష్ఠించి వచ్చేశాడు వేరే రూట్లోంచి అని చెప్పి ఇంకొందరు చెప్తూ ఉంటారు. సరే, ఆ లోపల ఆయుధాలన్నీ పెట్టి తలుపేశారా లేదా అనేది అది మాకు తెలీదు, మేము కన్ఫర్మ్ చేయం, కానీ వింటూ ఉంటాం. ఈ రెండోది మాత్రం కొంచెం అసంబద్ధంగా ఉంటుంది స్టోరీ. రామానుజాచార్యుడు వేరే రూట్లోంచి వెళ్ళి దాక్కొని శంకు చక్రాలను పెట్టాడనే టైప్లో చెప్తుంటారు. ఇల్లాజికల్ స్టోరీ. తిరుమల ఆలయం అనేది అంత కాంప్లెక్స్ ఆలయం కాదు. మీరు అక్కడ ఉండే పూజారులను ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు శ్రీరంగం కొన్ని ఆలయాలు ఉన్నాయి, మధురై ఆలయం కానీ, తర్వాత మన అనంత పద్మనాభ స్వామి ఆలయం కానీ, చాలా కాంప్లెక్స్ ఆలయాలు ఉన్నాయి, చాలా రహస్యాలున్న ఆలయాలు ఉన్నాయి. తిరుమల ఆలయం అంత కాంప్లెక్స్ ఆలయం కాదు. మీరు చూస్తే ఇప్పుడే అంత కాంప్లెక్స్ ఆలయం కాదు. మహిమ చాలా పెద్దది, కానీ ఆలయం అంత కాంప్లెక్స్ కాదు వేరే తమిళనాడులో ఉండే ఆలయాలతో పోలిస్తే. అప్పుడు ఈ రామానుజాచార్యుడు వచ్చిన ప్రాంతం ఉంది కదా, అప్పుడైతే ఇంకా కాంప్లెక్స్ కాదు ఆలయం. చిన్న గర్భాలయం ఒకటి ఉండేది అంతే, పెద్ద కాంప్లెక్స్ ఆలయం కూడా కాదు. ఆ తర్వాత వచ్చిన రాజులు ఒక్కొక్కరు డెవలప్ చేస్తూ, ప్రహరీలు కట్టిస్తూ, గోడలు కట్టిస్తూ, మంటపాలు నిర్మిస్తూ వస్తూ ఉన్నారనమాట. అంతకుముందు నిర్మించిన రాజులు ఉన్నారు, అవన్నీ శిథిలమైపోయాయి. ఆ తర్వాత మళ్ళీ రాజులు కట్టించారు. రామానుజాచార్యుడు ఉన్న టైంలో ఆలయం అంత కాంప్లెక్స్ కూడా లేదు. కాబట్టి వేరే రూట్లో ఎక్కడి నుంచో వెళ్ళి దాక్కొని వెళ్ళి శంకు చక్రాలు పెట్టాడు ఇవన్నీ కొందరు చెప్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి, కామెడీగా తీసుకొని వదిలేయడమే తప్ప అలాంటివి ఏం జరిగి ఉండదు. అయితే ఈ చర్చ జరిగింది, డిస్కషన్ అండ్ డిబేట్ జరిగింది అన్నది మాత్రం ఆ పుస్తకంలో ఉంది. వెంకటాచల ఇతిహాస మాల టీటీడీ వాళ్ళే పబ్లిష్ చేశారు. ఇక మిగతా విషయాలను 3వ భాగంలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలాగే కామెంట్స్లో కూడా ఆ లింక్ను పిన్ చేసి పెట్టాం. 3వ భాగంతో ఇది పూర్తవుతుంది.